పాత బస్సు రాయదుర్గం ఆర్టీసీ డిపో నుంచి భవిష్యత్తులో ఎక్కువగా అంతర్రాష్ట్ర సర్వీసులను అట్లాగే ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటాం. ఈరోజు రాయదుర్గం అనంతపురం వరకు తిరిగే ఎక్స్ప్రెస్ సర్వీసును నూతనంగా ప్రారంభం చేసుకున్నాం. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర సర్వీసుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 6 సర్వీసులు నడుస్తూ ఉన్నాయి బళ్ళారికి. ఇంకొక 2 అదనంగా ఎక్స్ప్రెస్ సర్వీసులను నడపడానికి ఆయా కర్ణాటక కేఎస్ఆర్టీసీ అధికారులతో కూడా మాట్లాడతాం. మన ఆర్ఎం గారు తర్వాత అక్కడ ఉండే ఆఫీసర్లు మాట్లాడుకొని వాటిపైన కూడా ఒప్పందాలు చేసుకుంటే ఎక్కువ బస్సులను మనం బళ్ళారికి ఇటు బెంగళూరుకి తిప్పేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రాయదుర్గం నుంచి ఇటు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, తిరుపతి కానీ, ఇటు విజయవాడ కానీ ఇట్లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళే ఎక్స్ప్రెస్ సర్వీసులకు కొత్త బస్సులను కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. దీనిపైన ఆర్ఎం గారికి చెప్పాం, తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. త్వరలోనే మరో 4 కొత్త బస్సులు రాయదుర్గం డిపోకు తీసుకొచ్చి ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరిచేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం.